వాలంటీర్లని తాత్కాలికంగా స్తంభింపజేసింది సిఈసి. ఈ వాలంటీర్లు ఉపయోగించుకోవడం వల్ల జగన్కి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ అనే అతను ఒక వ్యవస్థ ద్వారా కేసు ఫైల్ చేసిన. దానివల్ల సిఈసి రియాక్ట్ అయ్యి ఈ వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో ఉండకూడదు, డిజిటల్ పేమెంట్ చేయండి అని చెప్పేసింది. కానీ ఇక్కడ ఉన్న ఈ వికలాంగులు, వితంతువులు, వృద్ధులు వీళ్ళందరూ దాదాపుగా 64 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు 2,000 కోట్ల రూపాయల అమౌంట్ అని చెప్తాం. ఇంత పెద్ద అమౌంట్ని డిజిటల్ పేమెంట్ చేస్తే సరే బలం ఉన్న వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, కానీ వృద్ధులు వికలాంగులు ఎలా వెళ్ళి తెచ్చుకుంటారనేది అర్థం కాలేదు. ఇంతకుముందు ఎన్నో చెడు సంఘటనలు జరిగినాయి వృద్ధులకి అలాగే వికలాంగులకి. మరి వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు డెఫినెట్గా హెల్ప్ చేసే విధంగా ఉంది. సరే పొలిటికల్ ఇష్యూలో చెడు జరుగుతుందా అంటే జరుగుతూ ఉండవచ్చు కూడా, కానీ ఓన్లీ చెడు మాత్రమే జరుగుతుంది, మంచి లేదన్న విధంగా ఇది ప్రస్తుతాన్ని నిషేధించడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. అది చంద్రబాబు నాయుడు పార్టీకే నష్టం కలిగజేసే విధంగా ఉంది. ఆలోచిస్తే మంచిది.